నమస్కారం. మనతో పాటు డాక్టర్ పివి రమేష్ గారు ఉన్నారు. వారు డాక్టరు, లాయరు, బ్యూరోక్రాట్. వీటితో పాటు ఆయన ఏ చదువుకున్నా, ఏ దశలో ఉన్నా బేసిక్గా ఆయన లీడర్. మల్టీగా రాష్ట్రాల్లో, కేంద్రంలో, ఇతర దేశాల్లో అనేక విభాగాల్లో సుదీర్ఘంగా పనిచేసి తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకొని వారిని పరిచయం చేయాలంటే ఒక పుస్తకమే వేయాలి. అంతటి ప్రయాణము, అంతటి జీవితం వారిది ఉంది. వారిని అడిగి బ్యూరోక్రసీ వర్సెస్ పొలిటీషియన్స్, అలాగే గుడ్ గవర్నెన్స్, అలాగే గుడ్ ఫైనాన్స్, వీటిపైన వారి ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. 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 ఎక్సెప్ట్ కలెక్టర్ తో పని చేశారు కదా మీరు? నేను కలెక్టర్ పని చేయలేదు. అది ఎలా అనిపిస్తుంది సార్? అది ఎందుకు మీకు ఆ పరిస్థితి? నువ్వు కలెక్టర్ అనేది చాలా ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే అది డిస్ట్రిక్ట్ హెడ్ కాబట్టి. నేను అడిషనల్ జాయింట్ కలెక్టర్గా 3 జిల్లాల్లో చేశాను. మహబూబ్ నగర్, కరీంనగర్, చిత్తూరు. పిఓఐటిడిఏగా, పిడిడిఆర్డిఏగా, సబ్ కలెక్టర్గా 2 జిల్లాల్లో చేశాను. వరంగల్, ఆదిలాబాద్. పిఓఐటిడిఏగా తూర్పుగోదావరి, పిడిడిఆర్డిఏగా వైజాగ్. నేను నాకు 1994లో మా బ్యాచ్ ని కలెక్టర్గా వేసినప్పుడు నన్ను మెదక్ జిల్లా కలెక్టర్గా వేశారు. మెదక్ జిల్లా కలెక్టర్గా వేసినప్పుడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి, జయప్రకాష్ నారాయణ గారు వారి సెక్రటరీ. అప్పుడు నాకు జయప్రకాష్ నారాయణ గారు నేను అక్కడ కలెక్టర్ ఛార్జ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఒకసారి వచ్చి కనపడండి, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినట్టుగా ఉంటుంది అంటే. కలిసింటే ఆయన ఏం చెప్పారంటే, అక్కడ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు అందరూ, అన్ని పార్టీల వాళ్ళు, అపోజిషన్ వాళ్ళు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్, టీడీపీ ఎనీవే రూలింగ్ పార్టీ, అందరూ ఎమ్మెల్యేలు వచ్చి మీరంటే భయపడుతున్నారు చాలా, మీ రెప్యుటేషన్ మీకంటే ముందే వచ్చింది. నేను కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలో చేశాను. తెలంగాణ జిల్లాలో విస్తృతంగా ఈ భూ సమస్యల గురించి, నక్సలైట్ ప్రాంతాల్లో అప్పుడు నక్సలిజం ఎక్కువ ప్రబలి ఉన్న సమయంలో నేను పనిచేయడం జరిగిందనమాట. అప్పుడు నేను చాలా, అంటే ఆ రోజుల్లో కఠినం అనుకోవచ్చు, లేకపోతేనేమో ప్రజల పక్షాన నిలబడ్డం కావచ్చు, చట్టాలని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల కావచ్చు. కాబట్టి వాళ్ళంతా అంత పొలిటికల్ అపోజిషన్ యునానిమస్గా మిమ్మల్ని అపోజ్ చేస్తున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళడం సరైన ఇదిగా, మీకు ఒక మంచి అవకాశం కల్పిస్తాను. అదేమిటంటే కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ పోస్ట్ ఖాళీ చేయబోతున్నాము. అక్కడ ఉన్నవారు చాలా సంవత్సరాలు, 7 సంవత్సరాల నుంచి అదే పోస్ట్లో ఉన్నారు. ఆ రోజుల్లో 90ల్లో 80-90లో కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ అనేది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ అనమాట. ఎక్కువ ఉండాలి కదా. అది సెక్రటరీ క్యాడర్ ఉన్న వాళ్ళని వేసేవాళ్ళు, సీనియర్ సెక్రటరీలని వేసేవాళ్ళు. మా సీనియర్, నేను 85వ బ్యాచ్, మై ప్రెడిసెసర్ 77 బ్యాచ్. సో ఆ సీనియర్ సెక్రటరీలని వేసేవాళ్ళు, ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్లో ఉన్నవాళ్ళు. ఆ రోజుల్లో రెండవది ఏమిటంటే, ఆ రోజుల్లో కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ అన్ని కమిటీస్లో, ఏ డెవలప్మెంట్ కమిటీ అయినా కూడా దాంట్లో డెసిషన్ మేకింగ్లో భాగస్వామ్యం ఉండేవాళ్ళు. అప్పుడు ఆ పోస్టు మీరు తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే పిఓఐటిడిగా చేశారు, నక్సలైట్ ఏరియాల్లో చాలా మంచి పని చేశారని ఆయన సజెస్ట్ చేశారు. దీనికి ఆటోమేటిక్గా క్రియేట్ చేసి, అది నాకు చాలా నచ్చింది. అది ఈక్వివాలెంట్ పోస్ట్ కాకుండా ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఇంకా ఇండిపెండెన్స్ ఉన్న దాంట్లో ఇద్దాము ప్రమోషన్ లాగా అని ఆలోచించి దాన్ని బ్యాలెన్స్ చేశారు. చేసి నన్ను కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ గా పోస్టింగ్ ఇచ్చారు. ఇస్తే నేను అక్కడ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ అడిగారు ఆయన, మీరు వెళ్తారా కలెక్టర్ జిల్లాకి వెళ్తారా అంటే, నేను 2-3 సంవత్సరాల వరకు మళ్ళీ ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదండి, ఇక్కడే ఉంటాను. ఎందుకంటే అప్పుడు ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ వాళ్ళు కొత్త ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది అనమాట. ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అదంతా చూస్తున్నాను అదంతా. అప్పుడు అదే సమయంలో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీసెస్ అనేది న్యూయార్క్లో ఉండేది. యుఎన్ ఆఫీస్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీసెస్, ఐఫాడ్, ఈ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ జాయింట్ ఆఫీస్ ఉండేది అనమాట. అది న్యూయార్క్లోనేమో యుఎన్ఓపిఎస్ ఆఫీసు, ఐఫాడ్ ఆఫీస్ ఏమో రోమ్లో ఉండేది. అది ఏషియా ఆఫీసు కౌలాలంపూర్లో పెట్టారు. ఏషియా ఖండ మొత్తానికి పెట్టినప్పుడు వాళ్ళు నేను నా వర్క్ అది చూశారు. ఒక 5 ఏళ్ళుగా మీరు కూడా అప్లై చేయండి ఈ పోస్ట్కి అన్నారు. సో ఆ పోస్ట్కి నేను కూడా అప్లై చేశాను. నా CV అది పెట్టి అప్లికేషన్ ఇచ్చి
ఇదిగో నా ఎక్స్పీరియన్స్ ఇది అంటే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు? లేదు సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధం లేదు, స్టేట్ కూడా సంబంధం లేదు, సంబంధం లేదు. అది మా ఐఏఎస్ రూల్స్ ఏమిటంటే అండి, ఇంటర్నేషనల్ అసైన్మెంట్స్ అంటే అప్పుడు, ఇప్పుడు కాదు, అప్పుడు ఇంటర్నేషనల్ అసైన్మెంట్స్ మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అప్లై చేసి అంటే మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ అంటే యునైటెడ్ నేషన్స్, వరల్డ్ బ్యాంకు, ఐఫాడ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఎక్కడైతే ఇండియా కూడా మెంబర్, డెఫినెట్లీ మెంబర్ అయినప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ అయినట్లయితే అప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రెండు పర్మిట్ చేయాలి మిమ్మల్ని. స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేస్తుంది. 5 సంవత్సరాల పాటు మీరు పనిచేయచ్చు. నేను 5 సంవత్సరాల పాటు ముందు వెళ్ళానమాట. వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావడానికి నేను సిద్ధమైన ఉన్నప్పుడు, అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక విధాన నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఇండియన్ సిటిజన్స్, ఇండియన్ ప్రొఫెషనల్స్ చాలా తక్కువ మంది సీనియర్ పొజిషన్స్లో ఉన్నారు. కాబట్టి సీనియర్ పొజిషన్స్లో ఎవరైనా ఇండియన్స్, ముఖ్యంగా ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు ఎన్ని సంవత్సరాలైనా అక్కడ వితౌట్ 5 years సీలింగ్ లేకుండా, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ నాట్ రిప్లేస్డ్ బై అన్ అదర్ ఇండియన్. ఎందుకంటే ఈ పోస్ట్ ఈజ్ నాట్ రిజర్వ్డ్ ఫర్ ఇండియన్ అని. అలా నేను ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చాను. నేను 13 years చేశాను. నేను 10 years తర్వాత నేను వరల్డ్ బ్యాంక్ కి సీనియర్ అడ్వైజర్ గా ఆఫ్ఘనిస్తాన్ ఫైనాన్స్ మినిస్టరు, కామర్స్ మినిస్టర్స్ కి సీనియర్ అడ్వైజర్ గా ఉండేవాడిని. అది చాలా ముఖ్యమైన పోస్ట్ అని వరల్డ్ బ్యాంక్ నుంచి, తర్వాత యునైటెడ్ నేషన్స్ నుంచి, తర్వాత అక్కడున్న ఆఫ్ఘనిస్తాన్ ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టేకప్ చేశారు. ఈయన చాలా ముఖ్యమైన, వెళ్ళిపోవడానికి వీల్లేదు, ఎక్స్టెండ్ చేయండి అని. అది ఎక్స్టెన్షన్ మీద నిర్ణయం తీసుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. సో 2008లో మన్మోహన్ సింగ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నారంటే, ఇలా ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం జీవితాంతం ఫారెన్లో పనిచేయడానికి వీల్లేదు, వాళ్ళకు నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళు 5 ఏళ్ళు మాత్రమే పనిచేయాలి, తిరిగి వచ్చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు. పిలిచినప్పుడు నాకు ఒక ఆప్షన్ ఇచ్చారనమాట, మీరు తిరిగి వస్తారా లేకపోతే అక్కడే ఉంటారా అని. అయితే అక్కడే ఉన్నట్లయితే రిజైన్ చేసేయండి. నేను అప్పుడున్న పరిస్థితుల ప్రకారం నేనేమనుకున్నా అంటే, నేను మెడిసిన్లో గోల్డ్ మెడల్ తీసుకుని ఐఏఎస్లో చేరింది, ప్రజలకు సేవ చేయాలి, దేశాన్ని మార్చాలని. అప్పుడు యునైటెడ్ నేషన్స్లో నేను యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ UNFPAలో నేను ప్రోగ్రామ్ డివిజన్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను, న్యూయార్క్. అది కూడా చాలా ముఖ్యమైనది, గ్లోబల్ ప్రోగ్రామ్స్ ఉపయోగపడుతుంది కదా, అందరికీ ఉపయోగపడుతుంది. కానీ నాకేమనిపించిందంటే, ఐఏఎస్ ఎలా వదిలేస్తాను, ఐఏఎస్ కోసం ఎంత కష్టపడ్డాను కదా, అది ప్రజలకి డైరెక్ట్గా సేవ చేయవచ్చు, ఇక్కడేమో మనం ఏం చేస్తున్నాం అనేది కనపడడం లేదు అని నాకు $20,000 పర్ మంత్ ట్యాక్స్ ఫ్రీ శాలరీ వచ్చేది. నాకు పర్మనెంట్ కాంట్రాక్ట్ ఉంది అప్పటికే యునైటెడ్ నేషన్స్లో. అది రిజైన్ చేసేసి వదిలేసి ఏమీ ఆలోచించకుండా వచ్చేసాను. 2009 ఏప్రిల్లో తిరిగి వచ్చి